ఈరోజు వాగ్దాన సందేశం సామెతలు 3:10 నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యం దీవించను గాక ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ఏమిటంటే నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును. జ్ఞానం వల్ల కలుగు వివిధ ప్రయోజనముల గురించి గ్రంథకర్త వివరించి మాట చెప్పారు. నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీకు సమృద్ధి కలగాలంటే ఏం చేయాలి? మొదటిగా నీవు వర్ధిల్లిన కొలది దేవునికి ఇయ్యాలను. సామెతలు 3:9 కొరింథీ 16:2. రెండోది కష్టపడి పని చేయము. సామెతలు 12:11. మూడోది దేవుని మాట చొప్పున చేయము. లూకా సువార్త 5:5-6. దేవునికి మనపూర్వకంగా ఇచ్చుటలోనే సకల సమృద్ధి దాగి ఉన్నది కనుక దేవునికి ఇచ్చే విషయంలో వెనకడుగు వేయకము. ఆయన నీ హృదయమును, ధనమును, సమయమును, బలమును, తలంతును సమస్తమును ఇచ్చును, సమృద్ధి కలుగజేయును. కనుక దేవునికి ఇవ్వడం నేర్చుకో. ప్రభు గొప్ప కార్యాలను జీవితంలో జరిగిస్తాడు. నీకు సమృద్ధి కలగాలంటే నువ్వు వర్ధిల్లుకొల దేవునికి ఇయ్యి. కష్టపడి పని చేయి. దేవుని మాట చొప్పున చేయి. ఖచ్చితంగా నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం దీవించను గాక ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి. మాతో మాట్లాడినారు. స్తోత్రం. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్చండి. మా సెల్ నెంబర్ 9948930381. గమనించండి, జే మినిస్టర్స్ ద్వారా అనేక సేవకులకు సాయం చేస్తున్నాం, చర్చలు కడుతున్నాం, మీటింగ్లు పెడుతున్నాం. ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించి బలపరచండి. అలాగే 50 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఫిబ్రవరి 17వ తారీఖు ప్రత్యేక ఉపవాస ప్రార్థన రండి. ఉదయం 10 గంటలకు ధర్మారం, వరంగల్, తెలంగాణలో. దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువుల దీవించును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.